ఒకరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ 1 నిమిషం లైట్ ఆన్ చేయండి, టార్చ్ ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేయాలి. 1 నిమిషంలో అయిపోవాలి. అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి, సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా? రేపటి నుంచి ఎన్నికలయ్యే వరకు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి. మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారా అని అడుగుతున్నా. పిల్లలు, మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు రోజుకొకసారి ఆ వార్డులో ఉండే పిల్లలు, లేకుంటే ఆ కాలనీలో ఉండే పిల్లలు, గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా పట్టుకొని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అసెంబ్లీకి, చంద్రశేఖర్ గారిని పార్లమెంటుకు ఓటేయమని అడుగుతారా పిల్లలు అని అడుగుతున్నా. చెయ్యమంటున్నా. మా తమ్ముళ్ళు ఎక్కడికక్కడ ఎల్లో కండువాల్ని జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, ఓట్లు చీలడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సీన్ చూస్తున్న, 2 చేతులుంటే ఒక చేతిలో జనసేన జెండా, ఒక చేతిలో తెలుగుదేశం జెండా. అది ఈరోజు సీన్ అంతా. అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు. అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను, ఆలపాటిని అనివార్యం, తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి, తప్పదన్నప్పుడు మీ ఇష్టం సార్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను, వదిలిపెట్టనని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి.
పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి. మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్కి పడాలి. తెలుగుదేశం జన సైనికులు బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి. మీరు కూడా ముందుకు రావాలి. 3 పార్టీలు కలవాలి. బంపర్ మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, అది చేసి చూపేయండి. మేమేంటో, ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.